హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ G5 లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతున్న మనోరథంగల్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ వచ్చేయండి. ఇది ఒక యాంటాలజీ సిరీస్ అన్నమాట. టోటల్ 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 39 minutes to 59 minutes బిట్వీన్. ఓవరాల్ గా 6 hours 41 minutes అయితే ఉంటుంది ఈ సిరీస్ అయితే. 9 స్టోరీస్ టోటల్ గా ఉండడంతో స్టోరీ ఏమిటి అని చెప్పడం కష్టం కాబట్టి స్టోరీస్ వైజ్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టోరీ మోహన్ లాల్ గారిది. ఈ స్టోరీలో మొత్తం బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటుంది. వాపుట్టి తన ఫ్రెండ్ డెడ్ బాడీని తీసుకొని ఫ్రెండ్ సొంత ఊరికి వచ్చాక తన సిస్టర్ నబీషాతో ప్రేమలో పడతాడు. తర్వాత ఏం జరిగింది అనేది ఈ స్టోరీ అన్నమాట. ఈ స్టోరీ బాగుంటుంది. బ్లాక్ అండ్ వైట్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. నాకు కూడా ఈ స్టోరీ బాగా నచ్చింది. నేనైతే ఆ లవ్ స్టోరీకి కానీ ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ కనెక్ట్ అయ్యాను. సెకండ్ స్టోరీ వచ్చి మమ్ముట్టి గారిది. వేణుగోపాల్ అనమాట. మమ్ముట్టి గారు జర్నలిస్ట్. శ్రీలంక వెళ్లాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఏంటి ఆ సిచ్యువేషన్, ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఏం జరిగింది అనేది స్టోరీ అనమాట. మమ్ముట్టి గారు ఫస్ట్ 3 minutes లాస్ట్ 7 minutes ఉంటారు. ఆ పార్ట్ వరకు బాగుంది, కానీ తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే నాకు నచ్చలేదు. తన స్టెప్ సిస్టర్ కోసం వెతకడం, ఆ ఎమోషన్ బాగుంది. వాళ్ళు కలిసాక ఆ సీన్స్ లాస్ట్ క్లైమాక్స్ 10 minutes అయితే. థర్డ్ స్టోరీ వచ్చి ఇక్కడ కమల్ హాసన్ గారు ఇక్కడ నుంచి నరేట్ చేస్తారు అన్న స్టోరీస్. ఫిమేల్ ఓరియంటెడ్ స్టోరీ ఇది. ఒక మదర్ మ్యారేజ్ కాబోతుందని తెలిసి కూతురైన సుధా ఏం చేసింది అనేదే కదా. ఈ స్టోరీ నాకైతే నచ్చలేదు, బోరింగ్ గా ఉంటుంది. లేడీస్ కి ఏమైనా కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఫోర్త్ స్టోరీ వచ్చి ఒక హిస్టరీ ప్రొఫెసర్ తన కూతురు కలిసి ఒక విలేజ్ లో ఒక ఓల్డ్ టెంపుల్ లో దొరికిన రాయిని ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ఒక అమ్మాయి చనిపోతుంది. రెండుటికి ఏమైనా సంబంధం ఉందా లేదా, చంపింది ఎవడు, లేదా అది మర్డరా లేదా సూసైడా అనేది స్టోరీ అనమాట. విలేజ్ కట్టుబాట్లు, విలేజ్ లో ఉండే నమ్మకాలను బాగా ప్రెజెంట్ చేశారు. కొంత బోరింగ్ గా ఉన్న ఈ స్టోరీ నాకు ఓకే అనిపించింది. ఫిఫ్త్ స్టోరీ వచ్చి ఇది ఒక హౌస్ వైఫ్ స్టోరీ అనమాట. హౌస్ షిఫ్టింగ్ కోసం తన హస్బెండ్ కు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓల్డ్ ఫర్నిచర్ ని అమ్మడం కోసం వాళ్ళు ట్రై చేస్తూ ఉంటుంది. సునీల్ అనే వ్యక్తి ఓల్డ్ ఫర్నిచర్ ని కొనడానికి వస్తాడు. వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది స్టోరీ. ఈ స్టోరీ నాకు నచ్చలేదు. ఒక హౌస్ వైఫ్ మ్యారేజ్ లైఫ్ ని, హస్బెండ్ తో ఉండే ప్రాబ్లమ్స్ ని ఒక అన్నోన్ పర్సన్ తో షేర్ చేసుకోవడం అనేది స్టోరీ పాయింట్. మేబీ హౌస్ వైఫ్స్ కి ఏమైనా నచ్చే అవకాశం ఉందేమో, నాకైతే ఈ స్టోరీ. సిక్స్త్ స్టోరీ వచ్చి ఫహద్ ఫజల్ గారిది. ఒక ఆల్కహాలిక్ ఎడిక్ట్ అయిన బాలు అనే వ్యక్తి రికవరీ కోసం తన సిస్టర్ ఇంటికి USA వెళ్ళాక అక్కడ తన సిస్టర్ పెంచుకుంటున్న షెల్లెక్ అనే క్యాట్ వల్ల బాలుకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది స్టోరీ అనమాట. ఈ స్టోరీ నాకు ఓకే అనిపించింది. కొందరికి నచ్చొచ్చు కూడా, ముఖ్యంగా పెట్ లవర్స్ కి నచ్చే అవకాశం ఉంది. సిస్టర్ మధ్య బ్రదర్ మధ్య వచ్చే కన్వర్జేషన్ అయితే నాకు బాగుంది. ఆ డైలాగ్స్ బాగా నచ్చాయి. సెవెంత్ స్టోరీ వచ్చి అప్పన్న బాలమురళి గారిది. ఇదేమొచ్చి ఒక ఫ్యామిలీ స్టోరీ అని చెప్పుకోవచ్చు. కేశవ మనీ సంపాదించడం కోసం తన ప్రెగ్నెంట్ వైఫ్ అయిన విలేజ్ ను వదిలేసి సిటీకి వెళ్ళాక అక్కడ మరొక అమ్మాయి పరిచయం కావడంతో మళ్ళీ తిరిగి విలేజ్ కి రాకూడదని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, తన ప్రెగ్నెంట్ వైఫ్ కి మ్యారీడ్ లైఫ్ ఏమైంది అనేది స్టోరీ అనమాట. ఈ స్టోరీకి నేను కనెక్ట్ కాలేదు, కానీ చాలా మందికి నచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్యామిలీ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. నా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే అదిరిపోయింది. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఎయిత్ స్టోరీ వచ్చి ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ గురించి. చాలా సంవత్సరాల తర్వాత తన సొంత ఊరికి వచ్చిన ఒక ఓల్డ్ పర్సన్ కి మొత్తం ఊరు మారిపోవడంతో తన హౌస్ ఎక్కడుండో గుర్తుపట్టలేకపోతాడు. ఒక హౌస్ లో ఉండమని విలేజ్ పర్సన్స్ అందరూ చెప్పడంతో ఆ ఇంట్లో ఉన్నాక ఏం జరిగింది అనేది ఈ స్టోరీ. ఈ కథ కూడా బోరింగ్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఈ స్టోరీ కూడా నాకైతే పెద్దగా నచ్చలేదు. నైన్త్ స్టోరీ వచ్చి మాధవన్ అనే వ్యక్తి నెక్స్ట్ డే చనిపోతారని కుట్టినారాయణ అనే పూజారి చెప్పడంతో ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. కానీ నెక్స్ట్ డే మాధవన్ కి ఏమి జరిగింది అనేదే కథ. నమ్మకాలు, జ్యోతిష్యాలు చెప్పేవన్నీ నిజాలు కావని మెసేజ్ ఇవ్వడం బాగుంది. ఓవరాల్ గా కొన్ని స్టోరీస్ నచ్చే, కొన్ని స్టోరీస్ నచ్చలేదు, కొన్ని ఓకేగా అనిపించే. మనోరథంగల్ సిరీస్ కి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. మీకు స్టోరీ వైజ్ చెప్పడం, మీకు ఏ స్టోరీ చూడాలనిపిస్తే అదే చూడండి. యాంటాలజీ సిరీస్ అయినా ఒక స్టోరీకి ఇంకో స్టోరీకి అలాంటి సంబంధం ఉండదు. మీరు చూడాలనుకున్న స్టోరీస్ ని చూసి మిగతా స్కిప్ చేసే ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.